మరో ఉత్తరం చూద్దామండి. అలాగే అనిల్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతిని ఆరాధించడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నియమాలు అంటే అమ్మాయి, శ్వేతార్క గణపతి అని ఈ గణపతికి ఉండేటటువంటి పేరు. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఉన్న రోజున సమీపంలో ఉండే ఏదైనా అడవికి వెళ్ళి జిల్లేడు చెట్టు ఎక్కడ ఉందా అని అన్వేషణ చేసి, ఈ జిల్లేడు చెట్లు 3 రకాలలో మనకు లభిస్తాయి. మన దక్షిణ భారతదేశంలో 2 రకాలుగానే లభిస్తూ ఉండగా, ఒకటి నీలవర్ణం, మరొకటి శ్వేతవర్ణం. ఉత్తర భారతదేశంలో బెంగాలు తదితర ప్రాంతాలలో ఎరుపు వర్ణంలో కూడా లభిస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ఇలా లభించేటటువంటి శ్వేతవర్ణ స్వరూపం. శ్వేతం సత్వగుణానికి ప్రతీక, ఎరుపు వర్ణం రాజస గుణానికి ప్రతీక, నీలవర్ణం తామస లక్షణానికి ప్రతిబింబం అని చెప్పుకోవాలి. ఈ మూడింటిలో తెలుపుగా ఉండేటటువంటి అర్క రూపం ఆ చెట్టు చూసి గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున స్నానం చేసి సూర్యోదయానికంటే పూర్వమే సమీపంలో ఉండే అడవికి వెళ్ళి ఈ వృక్షాలు మొక్కలు నగరాలలో గృహ సమీప ప్రాంతాలలో పెరగవు, పెంచకూడదు అని కూడా సంప్రదాయం చెబుతుంది. అలా అడవికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ చెట్టు చూసి ఆ శ్వేత అర్క వృక్షం దర్శనం చేసుకుని నమస్కారం చేసి గణపతి మహామంత్రాన్ని పురస్చరణ చెయ్యాలి, జపం చెయ్యాలి. ఆ పిమ్మట పలుగుతో చెట్టుకు దెబ్బ తగలకుండా చెట్టుకు దూరంగా త్రవ్వి జాగ్రత్తగా తల్లి వేరును మాత్రమే స్వీకరించాలి. చెట్టును పెకలించకూడదు, ఆ వేరును మాత్రమే ఇలా తొలగించి తీసుకోవాలి. చెట్టు అలాగే ఉంటుంది, బ్రతుకుతుంది. మళ్ళీ ఆ తీసుకున్న వేరు అది గణపతి రూపంలో ఉంటుంది. ఎలా ఉన్నా కూడా గణపతే అనే సంకల్పంతో దాన్ని తీసుకువచ్చి పంచామృతముల చేత అభిషేకం చేసి ఆ పిమ్మట మనం గణపతి మహామంత్రాన్నే ఉపాసన చేయాలి. ఇది మనకు గురువుగారు ఏ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ మంత్రం. ఏకాక్షర గణపతి మంత్రం, త్రక్షర గణపతి మంత్రం, ఉచ్ఛిష్ట గణపతి మహామంత్రం, ఇలా లక్ష్మీ గణపతి మంత్రం, అనేక మంత్రాలు ఉన్నాయి. ఈనాటి కాలంలో అన్నీ లభిస్తున్నాయి. ఆమ్నాయ మందారం గ్రంథం పేరు మరొక మారు చెప్పుకుందాం. ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో ఈ మంత్రాలన్నీ కూడా అంగన్యాస కన్యాసాలు, ధ్యాన శ్లోకాలు అన్నింటితో కలిపి లభిస్తున్నాయి. అలాంటి గ్రంథాన్ని చూచి చదవడం కొంతవరకు ఈనాటి కాలంలో చేస్తున్నారంతా కూడా. ఎవరైనా గురువును సంప్రదింపులు చేసి ఆ గురువు గారికి ఈ గ్రంథాన్ని సమర్పించి, అయ్యా స్వామి ఇలా ఈ మంత్రాన్ని నేను ఉపాసన చేయాలనుకుంటున్నాను అంటూ గురువు ఉపదేశం ద్వారా గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున, అది శని నక్షత్రం, అలాంటి రోజున శ్వేత అర్క మూలాన్ని సేకరించి గణపతిగా అర్చించాలి. ఇది ఉపాసనలో ఉండే కనీస నియమం.